తెలంగాణ రాజ్భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజ్ల ద్వారా సిబ్బంది గుర్తించారు. మొదటి అంతస్తులోని గది నుంచి హార్డ్ డిస్కులు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14న రాత్రి ఈ చోరీ జరిగింది. చోరీ జరిగిన విషయాన్ని రాజ్భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి వెళ్లిన వ్యక్తి హార్డ్ డిస్కులను చోరీ చేసినట్లుగా గుర్తించారు. ఈ హార్డ్ డిస్కులతో రాజ్భవన్లో వ్యవహారాలతో పాటు కీలక సమాచారం, ఫైల్స్ ఉన్నట్లు రాజ్భవన్ అధికారులు తెలిపారు. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించగా చోరీ చేసిన నిందితుడిని గుర్తించారు. భవన్లో పనిచేసే ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీ చేసిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం హై సెక్యూరిటీతో సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్భవన్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. తెలంగాణ రాజ్భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజీల ద్వారా సిబ్బంది గుర్తించారు. మొదటి అంతస్తులోని గది నుంచి హార్డ్ డిస్కులు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14న రాత్రి ఈ చోరీ జరిగింది. చోరీ జరిగిన విషయాన్ని రాజ్భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి హార్డ్ డిస్కులను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ హార్డ్ డిస్కుల్లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలక సమాచారం, ఫైల్స్ ఉన్నట్లు రాజ్భవన్ అధికారులు తెలిపారు. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించగా చోరీ చేసిన నిందితుడిని గుర్తించారు. రాజ్భవన్లో పనిచేసే ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీ చేసిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం హై సెక్యూరిటీతో సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్భవన్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఏంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుంది? గతంలో చూసుకుంటే సచివాలయంలోనేమో ఫేక్ ఐడీస్తో ఉద్యోగులు జాయిన్ అవడం జరిగింది. ఇప్పుడు చూస్తే రాజ్భవన్ లో చోరీ జరగడం అసలు ఎలా చూడాలి అసలు మనం దీన్ని? ఇప్పుడు రాజ్భవన్ లో ఏదైతే హార్డ్ డిస్క్ ల దొంగతనానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఈ నెల 14న ఈ చోరీ జరిగిందని చెప్పి రాజ్భవన్ సిబ్బంది కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అంటే హెల్మెట్ ధరించి శ్రీనివాస్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు గాలించి చాకచక్యంగా ఈ శ్రీనివాస్ అనే హార్డ్వేర్ ఇంజనీర్ ని పట్టుకున్నారు. అయితే మనకు రాజ్భవన్ నుంచి అందిన సమాచారం మేరకు కొన్ని వ్యక్తిగత ఏదైతే ఒక అమ్మాయి ట్రాప్ లో పడ్డట్టు తెలిసింది. శ్రీనివాస్ ఆ మేరకు సంబంధించి రాజ్భవన్ కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టుగా, అందులో ఆయనకు సంబంధించిన విషయాలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకి దానికి సంబంధించి అందులో ఉన్న ఏఆర్ డిస్క్ లో ఉందనే విషయంలో దాన్ని ఆయన చోరీ చేసినట్టు తెలుసు. దీంతో పాటుగా బయట నుంచి ఎవరైనా హార్డ్ డిస్కులు అంటే సమాచారం తీసుకురమ్మన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే శ్రీనివాస్ కు రాజ్భవన్ లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అక్కడ ఇప్పుడు హార్డ్వేర్ ఇంజనీర్ రాజ్భవన్ ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి అక్కడ శ్రీనివాస్ తోటి బయట వ్యక్తులతోటి పలు కీలక వ్యక్తులతోటి పరిచయాలు ఉన్నాయనేది ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్తారు. అయితే ఆ కోణంలోనే దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎవరు తెమ్మన్నారు, ఎందుకు తీసుకురమ్మన్నారు, మిగతా హార్డ్ డిస్క్ 4 హార్డ్ డిస్కులు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే అందులో సెన్సిటివ్ ఇష్యూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన మ్యాటర్ కావచ్చు, రాజ్భవన్ పరిపాలన విభాగానికి సంబంధించిన ఇష్యూ మ్యాటర్ కావచ్చు, అందులో ఉన్నాయి. దీనికి సంబంధించి ఎందుకు దాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది అనేది
విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్ విచారణ ముగిసిన తర్వాత దీనిపైన కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా బయటికి తీసుకురమ్మన్నారా, లేకపోతే శ్రీనివాస్ పర్సనల్ విషయం కోసం వీటిని దొంగలించి అందులో ఉన్న మ్యాటర్ ని ఎరేజ్ చేద్దాం అనుకున్నాడా, దీనికి సంబంధించి తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు సెన్సిటివ్ గానే పరిగణించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు అయినటువంటి గవర్నర్ కార్యాలయంలోనే ఈ చోరీ జరగడానికి మాత్రం ఇటు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు, ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఇటు గవర్నర్ దృష్టికి వెళ్ళింది కాబట్టి గవర్నర్ కూడా దీనిపై ఆరా తీసినట్టుగా తెలిసింది. దీనిపై సీరియస్ గా విచారణ చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ లో కూడా కొద్దిసేపటి తర్వాత రివ్యూ నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ఇటీవల మీరు అన్నట్టుగా సెక్రటరియట్ సంబంధించి ఫేక్ ఐడి కార్డులతో ఎంప్లాయీస్ ఎంట్రీ అవ్వడం, తర్వాత కొన్ని కీలక ఫైళ్లకు సంబంధించి ఇవన్నీ చక్కబెడుతుండడం, ఇలాంటి అంశంతో పాటుగా ఏకంగా ఇప్పుడు రాజ్భవన్ ప్రతి చోట ఇటు నిఘా ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉంటారు, మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి ప్లేస్ లో చోరీ జరగడం ఇవన్నీ రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రతాపరమైన ఫెయిల్యూర్స్ అనేటివి లేవు అని చెప్పే విధంగా ఇటు అంటే అది ఇంట్లో అంటే అందులోనే పనిచేసే వారే ఈ చోరీకి పాల్పడ్డారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీనివాస్ ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాల మీద మాత్రం పోలీసులు అయితే రైట్. అలాగే శ్రీకాంత్, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించిన అక్కడ ఉంది, అంటే సెక్యూరిటీకి సంబంధించి మరి భద్రతను పెంచే విధంగా కూడా ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉండొచ్చు అంటారా ప్రభుత్వం? తప్పకుండా పోనా, ఎందుకంటే ఇది ప్రభుత్వ సెన్సిటివ్ ఇష్యూస్. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన చాలా ఇప్పుడు అలా కీలక అంశాలు చర్చకు వస్తాయి, కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజ్భవన్ వేదికగానే చాలా అంశాలు నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ సీఎం భేటీ కావచ్చు, సీఎం గవర్నర్ రాష్ట్రంగా భేటీ అయినప్పుడు చర్చించుకునే అంశాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించి పాలన పరంగా సంబంధించినటువంటి అంశాలు చర్చించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కీలక అంశాలు ఉంటాయి, పరిపాలన విభాగానికి సంబంధించే కీలక అంశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ హార్డ్ డిస్కుల్లో ఆటోమేటిక్ గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని చట్టాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన విభాగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలాంటి అంశాలు ఉన్న చోట భద్రత వైఫల్యంగానే భావిస్తారు. కాబట్టి ఎందుకంటే ఈవెన్ ఇది 14లో జరిగింది, మే 14 జరుగుతూ ఈ రోజు 20 తారీఖు నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎన్ని రోజులకు గుర్తించిన పరిస్థితి అంటే హార్డ్ డిస్కుల కోసం అక్కడ ఉన్న సిబ్బంది వెతికినప్పుడు ఇక్కడ మిస్ అయ్యాయని గుర్తించిన తర్వాత చేసింది. అంటే అందులోనే పనిచేసే ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ గా కూడా సెక్యూరిటీ హై సెక్యూరిటీ చేసే అవకాశం ఉంది. ప్రతి చోట సీసీ నిఘాతో పాటు సీసీ కెమెరాల నిఘాతో పాటుగా ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని ఇంటర్నల్ గా కావచ్చు, ఇటు అవుట్ సెక్యూరిటీ కావచ్చు మరింత పటిష్టం చేయడంలో ఇప్పటికే గవర్నర్ రాజ్భవన్ కి అయితే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లే ఉంటాయి. దీంతో పాటుగా మరింత భద్రతను అయితే పెంచే అవకాశం ఉంది. అయితే 14న చోరీ జరిగితే 19వ తారీఖు దాకా కూడా హార్డ్ డిస్కులు పోయిన సంగతి చూడలేదు అని అంటే అక్కడ మనకి చాలా క్లియర్ గా కూడా అర్థమవుతుంది భద్రతా లోపం ఎట్లా ఉంది అనే విషయం గురించి. అసలు రాజ్భవన్ అంటేనే చాలా హై సెక్యూరిటీ ఉండే ప్రాంతం, అలాంటిది అక్కడ అలా జరగడాన్ని, అది రాత్రిపూట జరగడాన్ని ఎలా చూడాలి శ్రీకాంత్? ఇది భద్రత వైఫల్యం అనకంటే అక్కడ మెయిన్ గా ఇంటర్నల్ గా ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో అక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎంప్లాయీస్ ఎంట్రీ వాళ్ళకి ఐడి కార్డు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా పలుసార్లు వారిని అబ్జెక్షన్ చెప్పారు. ఎందుకంటే వారు ఇప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ శ్రీనివాస్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అదుపులో తీసుకున్నారో అతను రెగ్యులర్ గా నైట్ టైమ్ లో కూడా వర్క్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, అక్కడ పనిచేసినటువంటి కొలీగ్స్ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏ సమయంలోనైనా ఈ కంప్యూటర్ సంబంధించినటువంటి రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణ రాజ్భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజీల ద్వారా సిబ్బంది గుర్తించారు. మొదటి అంతస్తులోని గది నుంచి హార్డ్ డిస్కులు అపహరణకు గురయ్యాయి. ఈ నెల 14న రాత్రి ఈ చోరీ జరిగింది. చోరీ జరిగిన విషయాన్ని రాజ్భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి హార్డ్ డిస్కులను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ హార్డ్ డిస్కుల్లో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలక సమాచారం, ఫైల్స్ ఉన్నట్లు రాజ్భవన్ అధికారులు తెలిపారు. పంజాగుట్ట పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించగా చోరీ చేసిన నిందితుడిని గుర్తించారు. రాజ్భవన్ లో పనిచేసే ఉద్యోగి చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చోరీ చేసిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం హై సెక్యూరిటీతో సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్భవన్ లో చోరీ జరగడం సంచలనంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, రాజ్భవన్ లో పనిచేసే ఉద్యోగే ఇలాంటి చోరీకి పాల్పడ్డాన్ని ఎలా చూడాలి? ఆయన ఏమైనా హనీ ట్రాప్ లో పడ్డారు అని చెప్పి భావించాలా? అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. ఎందుకని రాజ్భవన్ లో ఉండేటటువంటి కీలకమైనటువంటి ఫైల్స్, హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా తీసుకువెళ్లడం వెనక ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏం పని వచ్చింది అనే అనుమానాలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రధానంగా రాజ్భవన్ లో ఉన్నటువంటి సుధర్మ భవన్ లో 4 హార్డ్ డిస్కులు మాయమైనట్టుగా అయితే తెలుస్తుంది. వాటిల్లో కీలకమైనటువంటి కొన్ని రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్టుగా పోలీసుల దర్యాప్తులు అయితే బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 14వ తేదీన మొత్తం ఇన్సిడెంట్ జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ధరించి ఒక వ్యక్తి కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి చోరీ చేసినట్టుగా అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిసికామ్ ఫుటేజ్ ఆధారంగా కనుగొన్నప్పటికీ చోరీ చేసిన దొండగుడి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆ శ్రీనివాస్ కు ఏం పని, వీటన్నిటితో కూడా ఏం పని అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే మూవింగ్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ కూడా రాజ్భవన్ లో ఉంటాయి. సో ఈ రాజ్భవన్ లో ఉండేటటువంటి ఈ ఫైల్స్ లో ఇతను శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, హార్డ్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఉన్నారో, ఎందుకంటే వీటన్నిటిని కూడా దొంగలించాల్సి వచ్చింది అనే దాని మీద ప్రస్తుతం అయితే ఎంక్వైరీ నడుస్తుందని చెప్పాలి. ప్రధానంగా కూడా కీలకమైనటువంటి ఫైల్స్ మాయమైతే దాని వెనక ఇతర దేశాలకు, అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి వారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారిని హనీ ట్రాప్ చేపిస్తారు. అలా హనీ ట్రాప్ చేపించేసి వారి ద్వారా ఫైల్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఫైల్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళడం మామూలుగా ఉగ్రవాదులు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేటటువంటి పని. సో ఇందులో ఇప్పుడు కూడా ఈ రాజ్భవన్ కి సంబంధించి చోరీ అయినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వ్యవహారంలో హనీ ట్రాప్ ఎవరైనా చేశారా, పెద్ద మొత్తంలో డబ్బులు, అదేవిధంగా పెద్ద అందమైన అమ్మాయిల ఫోటోలు, వీడియో కాల్స్, వాటి మాటలు బట్టి అతను ఈ మొత్తం వ్యవహారం ఏదైనా సరే పాల్పడ్డా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఎంక్వైరీ నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలయ్యింది కాబట్టి డెఫినెట్ గా దీని అయితే మధు, ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. శ్రీనివాస్ చోరీ చేసిన హార్డ్ డిస్కులు ఎలాంటి ఫైల్స్ లేవు, మహిళా ఉద్యోగికి సంబంధించిన ఫొటోస్ మార్పింగ్ చేశాడు అని చెప్పైతే అంటూ ఉన్నారు. మరి అదే వస్తున్నాయి, అంటే ఇటువంటి మొత్తం అతనికి సంబంధించి కొన్ని ఫైల్స్ అని మొదటి రావడం, ఆ తర్వాత ఫైల్స్ మాయించడం, ఏదైనా సరే, అంటే మార్పింగ్ చేసినా లేకపోతే ఈ మొత్తం ఏం జరిగినా సరే అతను అక్కడ చేసినటువంటి పని ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఏదైనా కూడా లీగల్ గా కాదు. సో అందుకోసం అనేసి అతను మొత్తం దొంగలించడం కావచ్చు, లేకపోతే మార్పింగ్ ఫోటోలు చేయడం కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి ఎంక్వైరీలో ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయి అనేది కూడా చూడాలి. అంటే ఇక్కడ ఒక మహిళా ఉద్యోగికి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతుందో ఆ ఫోటోలకు సంబంధించే వ్యవహారం అంతా కూడా ఉంది. ఆ ఫోటోలో మార్పింగ్ సంబంధించి ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ మార్పింగ్ ప్రయత్నం చేశారు అనేటటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు పోలీసుల దర్యాప్తులు అయితే బయటపడుతుంది. ఎలాంటి కీలకమైనటువంటి ఫైల్స్ పోలేదు అని పంజాగుట్ట పోలీసులు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ఏదైతుందో ఆ ప్రెస్ నోట్ లో అయితే కాన్సెప్ట్ క్రితమే చెప్పారు. అతను శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాము. అదే విధంగా కూడా అతను సస్పెన్సినటువంటి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నాము. అయితే రాజ్భవన్ లో జరిగినటువంటి చోరీ ప్రచారం ఏదైతుందో ఆ ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు. చోరీ చేసినటువంటి హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా
మేము స్వాధీనం చేసుకున్నాము అనైతే ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు ఎవరైతే ఉన్నారో పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. ఓ మహిళకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, ఆ ఇష్యూకి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది అని ఒకవైపు చెబుతూనే ఎక్కడ ఎటువంటి ఫైల్స్ మొత్తం కూడా దొంగలించలేదు అనేది ఇప్పుడే కాసేపు క్రితమే పంజాగుట్ట పోలీసులు అయితే చాలా క్లియర్ గా కూడా చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా ఎంక్వైరీ కూడా పూర్తయిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.